పరిశుద్ధమైన దేవా నాయన, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాం. ఇంతవరకు ఆరాధన క్రమంలో నీవు అధ్యక్షునిగా నుండి నడిపించిన రీతిని బట్టి కృతజ్ఞతలు. మరి ప్రభు సాక్ష్యముల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, మరి పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉండగా, మరి నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలో మమ్ములను నీ సిలువ చాటున మరుగుపరుచుకో. ప్రత్యేకముగానైనా నీ సేవకుడినైనా నన్ను నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ నింపుదలతోనూ అభిషేకంతోనూ నీవు నాయన సంఘములతో ఏ మాట అయితే మాట్లాడుతున్నావో అటు మాట పెర్గమ సంఘముతో మాట్లాడిన మాటను సరియైన రీతిలో విభజించగలిగినట్లుగా, సరియైన రీతిలో అర్థం చేసుకోగలిగినట్లుగా, అది ప్రతి విశ్వాసి నీ ఆత్మ ద్వారానైనా వారికి వారు అన్వయించుకొని ఆచరించి ఆశీర్వదింపబడగలిగినట్లుగా సహాయమును దయచేయి. ఈ రీతిగా నాయన మమ్మను నీ చేతులకి సమర్పించుకుంటూ వాక్య సమయమును నాయన దీవించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ దీవెన నుంచమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథములో సంఘముల గురించి దేవుడు ఏ మాటలైతే ప్రభువు మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో 3వ సంఘముగా మాట్లాడుతున్న పెర్గమ సంఘము గురించి ఈ దినము ధ్యానిద్దాం. పెర్గమ సంఘము, ఈ యొక్క పెర్గమం అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఈ పెర్గమ సంఘాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క పట్టణం గురించి మనం కొంత తెలుసుకోవాలి. ఈ పట్టణము ఈ దినము బెర్గమా అనేటువంటి పేరుతో ప్రస్తుతము కూడా ఈ యొక్క పట్టణము ఉన్నది. ఇది చాలా పురాతనమైన పట్టణము. ఈ యొక్క పెర్గమా అనేటువంటి పట్టణము ఇది అలెగ్జాండర్ అనగా క్రీస్తు పూర్వము 333వ సంవత్సరము, ఆ సమయంలో 300 సంవత్సరంలో అలెగ్జాండర్ సమయంలో స్థిరపరచబడిన పట్టణము. దీనిలో అతి గొప్ప చాలా పెద్ద లైబ్రరీ ఉండిందనమాట. అనగా ఆనాడు అలెగ్జాండ్రియా, ఈ ఐగుప్తులో ఉన్న అలెగ్జాండ్రియా అనే పట్టణము చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. అది ఒక సమయంలో అగ్ని ప్రమాదానికి గురై అంతా కాలిపోయినాయి. చాలా పెద్ద బుక్స్ ఉండేవి. దానితో సరి సమానముగా ఉండేటువంటి పెద్ద లైబ్రరీ ఈ యొక్క పెర్గమాలో ఒకనాడు ఉండింది. అలాగనే మనం ఈరోజు పార్చ్మెంట్ అనే మాట వాడతాం కదా, తాళపత్ర గ్రంథాల్లో తోలుతో చేసింది పార్చ్మెంట్ అని. ఆ యొక్క పేరు కూడా దీనికి ఈ యొక్క పెర్గమా అనే దాని నుంచే ఈ పార్చ్మెంట్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క దేశ పరిస్థితి, యొక్క పట్టణం యొక్క పరిస్థితి కనుక మనము గమనించిన ఎడల, ఆనాడు మొట్టమొదటి శతాబ్దంలో ఈ పట్టణము ఏ స్థితిలో ఉండిందంటే ఇది ఒక గొప్ప పొలిటికల్ సెంటర్. అనగా ఆనాడు సమస్య ఏంటి అంటే, కొంతకాలమైన తరువాత రాజులు చనిపోయిన తరువాత రాజులను దేవతలుగా వారి విగ్రహాలను ప్రతిష్ఠించి వారిని కొలిచేటువంటి వారు. కానీ ఈ యొక్క పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, క్రీస్తు శకము 29వ సంవత్సరములో ఆగస్టు అని ఎవరైతే ఎంపరర్ ఉన్నాడో ఆయన బ్రతికి ఉండంగానే ఆయన నామమున ఒక విగ్రహము చేసి ఇక్కడ పెట్టబడి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. అంటే ఎంపరర్ కల్ట్ అంటాం. అనగా మనిషిని, రాజును దేవునిగా అతనికి ఒక విగ్రహము చేసి అక్కడ ఆయనను గౌరవించడం, ఆయనకు పూజించడం. ఒకవేళ కనుక అలాగున ఆ పూజలో పాల్గొని ఆ యొక్క రాజు పూజలుగా పాల్గొనకపోతే వారిని తిరుగుబాటుదారులుగా, వారిని ఆ యొక్క సూపర్స్టిషియస్ అంటే మూఢనమ్మకాలు ఉన్నవారుగా వారిని శిక్షించేటువంటి వారు. అలాగనే గమనించినట్లయితే ఇంకొకటి, దిస్ ఈజ్ ద పొలిటికల్ సెటప్. అనగా ఆ యొక్క దాన్ని ఏమంటారు, ప్రదేశంలో పొలిటికల్గా ఇట్స్ అన్ ఎంపరర్ కల్ట్ ఉన్నదనమాట. అంటే ఆయన రాజును గనక నువ్వు పూజించకపోతే నువ్వు శిక్షింపబడతావు. రెండవదిగా అది రిలీజియస్ సెంటర్. ఏ విధముగానంటే సర్పమును అక్కడ, అందుకని ఈ యొక్క దీనిలో కనుక గమనించినట్లయితే సాతాను ఎక్కడ సింహాసనము వేసుకొని కూర్చున్నదో అనే మాటలు మాట్లాడతాడు. మనకందరికీ తెలిసిందే, సాతాను మనము ఆ యొక్క సర్పము రూపంలో మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మొట్టమొదటిసారి అతను ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు సర్పము రూపంలో వచ్చినట్లు. కాబట్టి ఇక్కడ సర్పదేవతను కొలిచేవాళ్ళు. ఆ యొక్క సర్పదేవత పేరు అస్కిలోపులస్ అని ఒక పేరు ఉన్నది. అది చెప్తాను. ఆ యొక్క సర్పమును వారు ఒక పెద్ద గుడి కట్టి ఆ సర్పమును వారు ఆరాధించేటువంటి వారు. అందుకని అంటున్నాడు, సాతాను గృహము ఎక్కడ ఉన్నదో, సాతాను ఏ పట్టణములో కాపురం ఉంటూ ఉన్నదో ఆ పట్టణములో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆ తర్వాత మనం చూసాం ఇంటలెక్చువల్ సెంటర్, చాలా పెద్ద బుక్స్ ఉండేవి. అనగా సో ఎంపరర్ కల్ట్ ఉండేది. పొలిటికల్గా అది ఫేమస్, రిలీజియస్గా మతపరముగా అది అక్కడున్న సర్పెంట్ గాడ్ ఏదైతే సర్పదేవతను పూజించేవారో ఆ గుడిని బట్టి ఫేమస్. అలాగనే అక్కడున్న చదువుని బట్టి, ఇంటలెక్ట్ని బట్టి, ఆ బుక్స్ని బట్టి ఇంటలెక్చువల్ సెంటర్.
ఈ ఈ క్రమంలో అక్కడ ఏమి జరుగుతూ ఉండేదంటే, ప్రకటన గ్రంథం అంతా మనం గమనించవలసింది, ఆనాడు ఈ యొక్క చక్రవర్తులు ఏలేటువంటి సమయంలో వారిని పూజించకపోతే వారికి అక్కడ బ్రతకడానికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఒక పక్కన ఎంపరర్ని పూజిస్తూ అక్కడ ప్రసాదాలు లాంటివి పెట్టేవాళ్ళు, ఎంపరర్ని పూజిస్తూ అక్కడ ప్రసాదాలు లాంటివి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లో ఉన్నవన్నీ కూడా దేనికో ఒకదానికి బలి ఇచ్చినవి ఉండేదన్నమాట. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధనతో కూడిన ఈ యొక్క ప్రసాదాలు ఏదైతే మనం ఈరోజు ప్రసాదము అంటామో, విగ్రహాల ముందర పెట్టినవి తినడము అనేది ఒక పెద్ద సమస్య అనమాట. ఈ సమస్యను క్రైస్తవులు ఆనాడు ఎదుర్కొనే దానికి చాలా కష్టమయ్యేది. ఒకవైపునేమో వారు యేసు ప్రభువును, యేసు క్రీస్తును ప్రభువు అంటున్నారు. ఆనాడు ఈ యొక్క కైజరును కూడా ప్రభువు అనాలని వారు కోరుకునేవారు. అంత మాత్రమే కాక ప్రభువును దేవతగా చేసుకొని ఒక గుడి కట్టి వాడు ఏటేటా వారు ఏదైతే ఫంక్షన్స్ చేస్తారో దానికి ఎవరైతే కనుక హాజరు కాకపోతే వారిని వారు శత్రువులుగా, దేశద్రోహులుగా వారు పరిగణిస్తూ ఉన్నారు. ఆ తరువాత వారి ఉద్యోగాలు, సద్యోగాలు ఏదైతే ఉన్నాయో వారి మీద పొలిటికల్, ఎకనామికల్ ప్రెషర్స్ ఉండేవన్నమాట. అంటే వారు సరిగ్గా గనక ఆ యొక్క రాజులు చెప్పినట్టుగా కనుక వినకపోతే వారికి అన్ని కష్టాలు కలిగేవి. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క పెర్గమ సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి నాతో పాటు ప్రకటన గ్రంథము పెర్గమ గురించి మనము చూచాయిగా చూసిన తరువాత పెర్గమ సంఘముతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. పెర్గమ సంఘము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము, దయచేసి అందరూ కూడా 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఇది మనం ధ్యానించేటువంటి క్రమంలో మొట్టమొదటిగా చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే సంఘపు దూతకు వ్రాయమంటున్నాడు. అంటే సంఘపు దూత అంటే మనం చూసాం. నాన్న ఆ బిడ్డని కొద్దిగా కంట్రోల్ చేస్తారా దయచేసి? ఆ బిడ్డ ఎవరో గమనించుకోండి, వారి తల్లిదండ్రుల దగ్గరికి పంపించండి. ఆ రాజేష్ బిడ్డ అనుకుంటాను, దయచేసి చూడాలమ్మా. రాజేష్, శైలజ, మీ బిడ్డల్ని దయచేసి సండే స్కూల్లో నుంచండి, లేని ఏళ్ళ మీ దగ్గర పెట్టుకోనండి. అలాగనే మరి అందరూ కూడా యవనస్తులు ఆరాధించిన తర్వాత యవనస్తులందరూ కూడా దయచేసి ఆలయంలో ఆరాధన అంతా ఉండాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఆరాధన అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వాక్యమునకు మనం గౌరవం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆయన గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. గమనించండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా వారి బిడ్డలు సంఘంలో ఉండేటట్టు చూసుకోనండి, వారి కనుదృష్టిలో కనిపించే చోట ఉండేటట్టు చూసుకోనండి, వారిని ప్రేరేపించండి, ప్రోత్సహించండి. ఇది మీకు, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరం. మన యవనస్తులకు భవిష్యత్తు కూడా బాగుంటుంది. దేవునికి దూరమై చేసేటువంటి ఆరాధన కానీ, దేవునికి దూరమై మనం ఆయన్ని మెప్పించాలనుకునేది కానీ అది మనకు ఆశీర్వాదకరం కాదు. గనక దాన్ని మనం నడిపించవలసినది సంఘములో కాపరి పెద్దలై ఉండగా ఇంట్లో తల్లిదండ్రులు వారికి ఆ విధముగా నేర్పిస్తూ, బోధిస్తూ మంచి పెంపకములో వారిని పెంచాలి. కాబట్టి కాపరిగా నేను, పెద్దలుగా మీరు తల్లిదండ్రులందరితో విజ్ఞప్తి చేస్తున్నాను. సంఘములో ఎప్పుడైతే మనం ఆరాధన అంతా కూడా కలిసి కూర్చొని ఉండి ఆరాధిస్తామో అది మనకు ఆశీర్వాదకరము. ఆ తర్వాత మన పిల్లలు చిన్నప్పటి నుంచి వారికి వాక్యము వినడంలో మనం ఆసక్తి కలిగేలా చేసి వారిని వాక్యము వినే దాంట్లో మనం చేస్తామో వారు ఆశీర్వదింపబడతారు. ఇది దయచేసి గమనించండి. సో మొట్టమొదటి వచనం అంటున్నాడు, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఎందుకు మాట్లాడుతున్నాను? ఇప్పుడు కూడా మరలా ఏమంటున్నాను? కాపరిగా నేను అంటున్నాను, పెద్దలుగా మీరు అంటున్నాను, తల్లిదండ్రులు అంటున్నాను. ఒక సంఘ నిర్దేశనం ఏ విధంగా సాగుతుందంటే, ఆ దూత అన్న మాటకి నేను అర్థం చేసుకున్న మాట, ఒక దేవదూతని నీవు తీసుకోవచ్చు. దేవదూతకి ఈ సంఘాన్ని సంరక్షిస్తున్న దేవదూతతో రాయని మాట్లాడుతుండవచ్చు. లేకపోతే అక్కడున్న కాపరికి రాయమని, కాపరి గమనించుకోయా నీ సంఘం ఇలాగుందని చెప్పవచ్చు. నా ఆలోచన విధానం ఏంటి అంటే, ఆయన సంఘము, ప్రతి సంఘము కూడా ఒక విధానముగా నడిపింపబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సంఘ దూత అంటున్నాడు. కాబట్టి మనమందరము కలిసి ఎలాగున నాయకత్వంలో ఉన్నవారము, ఇంట్లో కుటుంబ యజమాని నాయకుడు, అలాగనే సంఘములో కాపరి, కొన్ని విషయాల్లో పెద్దలు నాయకులుగా ఉన్నప్పుడు మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి మాటలు గమనించండి. 7 సంఘాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన సంఘపు దూతతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సంఘము బాగుగా ఉండాలంటే, ఆ సంఘము బాగుగా ఉండేది ఆ యొక్క కాపరి, ఆ యొక్క పెద్దలు, ఆ యొక్క విశ్వాసుల యొక్క తల్లిదండ్రులు, వీరందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దూతకు రాయంటే ఎవరికో రాస్తున్నాడని కాదు, నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు కదా. సంఘపు దూతతో వ్రాయమంటున్నాడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గల
వాడు చెప్పు సంగతులేవనగా, రెండవదిగా ఏం చేస్తున్నాడండి? మొట్టమొదటిగా పర్లేదండి, వాయిస్ వస్తుంది కదా, డోంట్ వరీ, కరెంట్ పోయినా వస్తూ ఉంటుంది, అది పెద్దలు చూసుకుంటారు. మరి ఏదైనా ఆపేయాలంటే ఆపేయండి. మరి సంఘ ఆరాధన జరిగేటప్పుడు తరచు ఈ కరెంట్ వలన డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. బట్ లెట్ us నాట్ బీ పర్టర్బ్డ్. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఎందుకని మాట్లాడుతున్నాడు? క్రీస్తు. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం? మొట్టమొదటిది కమాండ్ టు రైట్, ఆదేశం ఇస్తున్నాడయ్యా, నీవు ఆ సంఘమును ఉద్దేశించి ఆ సంఘపు దూతకు ఈ విధముగా రాయి. రెండవది ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన వివరించుకునేటప్పుడు వర్ణించుకునేటప్పుడు ఏమంటున్నా అంటే రెండంచులు గల ఖడ్గము గలవాడు. ఈ మాటకు అర్థం మనం గమనించాలి. దయచేసి అందరూ ఇటు చూడాలి. మీరు దయచేసి వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకండి. కరెంట్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దేవుని దయ వలన మనం ఇన్వర్టర్ ఏర్పరచుకున్నాం. ఒక మంచి పని జరిగింది. ఎందుకని? కనీసం ఏ మైకులు అయితే పనిచేయాలనో పనిచేస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నది. కొంత ఇబ్బంది కలుగుతుంది, సాతాను యొక్క కార్యాలు ఇవన్నీ కూడా కదా. కాబట్టి మీరేం దాని గురించి పట్టర్ కాకండి. సాతాను పనులు సాతాను చేస్తూ ఉంటుంది, దేవుని పనులు దేవుడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి ఎవరు సాతానుకు ఉపయోగపడుతున్నామో, ఎవరు దేవునికి ఉపయోగపడుతున్నామో మనమే అర్థం చేసుకోవాలా కదా. కాబట్టి సంఘము విషయంలో మనము ఆ దూతకు రాసిన విధముగా మనమందరము కూడా ఈ యొక్క హెచ్చరికలను మనం తీసుకోవాలి. చూడండి, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అండి? చూడండి, ఆ యొక్క రోమా ప్రభుత్వం ఒకరికి శిక్ష విధించేటువంటి తీరు ఏంటంటే, రోమన్ స్వర్డ్ అంటారు, రంఫాలియా అంటారు, రోమన్ స్వర్డ్. ఆ స్వర్డ్ ఏంటంటే రెండంచులు గల ఖడ్గం. వారు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే, శిక్ష విధించాలంటే ఆ రెండంచుల ఖడ్గంతో వారికి మరణ శిక్ష విధించేవారు. కాబట్టి ఎవరైతే వారికి ఎదురు తిరిగేవారో వారికి రోమన్స్ జస్టిస్ని తెచ్చేది ఎట్లా అంటే, వారి యొక్క రెండంచుల ఖడ్గము ఏదైతే రంఫాలియా అని ఉన్నదో, రెండంచుల ఖడ్గము, దానితో వారు శిక్షను విధించేవారు, తీర్పును తీర్చేవారు, మరణదండనకు గురి చేసేవారు. కాబట్టి నేనేమంటున్నాడంటే, సంఘములతో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా రోమా ప్రభుత్వము వారు ఈ విధముగా శిక్షిస్తారు. కాబట్టి నీవు రోమా ప్రభుత్వానికి అనుకూలంగా లేనప్పుడు ఈ విధముగా వారిని నీకు మరణశిక్షకు విధిస్తారు. కాబట్టి నీవు దానికి భయపడి నీవు కలిసిపోయి దేవునికి విరోధముగా, అంటే దేవుని త్యజించి లోకముతో కలిసిపోయి నీ ఇష్టానుసారముగా నువ్వు ప్రవర్తిస్తూ ముందరికి పోతే, నువ్వు ఏ కత్తివాత నుంచి అయితే తప్పించుకొని, అంటే రోమియుల కత్తివాత నుంచి తప్పించుకోవాలని రోమియులకు నువ్వు తలయొగ్గి దేవునికి దూరమైతే లోకముతో కలిసిపోతే, నీ ఇష్టానుసారముగా నువ్వు గనక ప్రవర్తిస్తే, ఆయన ప్రభువు యొక్క రెండంచుల ఖడ్గము, తీర్పు తీర్చే ఖడ్గము, శిక్ష విధించే ఖడ్గము, అంతిమ నిత్య మరణము విధించేటువంటి ఖడ్గము నీ మీద ఉన్నదని గుర్తు చేసుకో. కాబట్టి క్రీస్తు వీరితో మాట్లాడుతున్నప్పుడు తన వర్ణన ఏమంటున్నా అంటే, రెండంచుల ఖడ్గము గలవాడు మాట్లాడుచున్నాడు. వీరు లోకానికి భయపడి లోకముతో కలిసిపోయి వారి ఆలోచనల ప్రకారముగా వారు నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి వారితో అంటున్నాడు, దేవుని యొక్క రెండంచుల, ప్రభువు యొక్క రెండంచుల ఖడ్గము దీనికన్నా చాలా వాడిగలది, జాగ్రత్త పడు అంటున్నాడు. ఎందుకంటే చూడండి, 19వ అధ్యాయము ఈ యొక్క వర్ణన మనకు 1వ అధ్యాయము 16వ వచనంలో కనపడుతుంది. చూడండి, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచు ఉండెను. అలాగనే 19వ అధ్యాయం చూడండి, ప్రభువు వారు ఆ యొక్క తెల్లటి గుర్రము మీద, శ్వేత గుర్రము మీద వచ్చినప్పుడు, అశ్వము మీద వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనము, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. 21వ వచనం, 19వ అధ్యాయము 21వ వచనం. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిన వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. కాబట్టి ఆయన శిక్ష విధించేటప్పుడు ప్రభువు వారు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఈ దినము ఏదైతే మన ఇష్టానుసారముగా మనం చేసుకుంటూ పోతామో, లోకానికి భయపడి లోకముతో కలిసిపోతామో,
ఆ తర్వాత లోకము నుంచి తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి, మనము ఆ కత్తి నుంచి తప్పించుకోవడానికి మనం ఏదైతే దేవునికి లోబడకుండా మనం ఉంటామో ఆ దేవుని యొక్క ఖడ్గము, ప్రభువు యొక్క ఖడ్గము మన మీద ఉపయోగించబడుతుంది. మనము తీర్పు తీర్చబడతాము. అది మరణదండన. ఎలాంటి మరణదండన? మొదటి వారు యొక్క రోమా ప్రభుత్వము వారి రెండంచుల ఖడ్గముతో ఒక మనిషి ప్రాణము తీయగలరు. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, నీవు నా మాట గనక వినకపోతే నిత్య మరణానికి నీవు దారి తీస్తావు. కాబట్టి ఈ మరణము ప్రాణమునకు సంభవించినది, ఆ మరణము నిత్య మరణం. అందుకనే ప్రభు వారు అంటున్నాడు, ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను కోల్పోయిన ఎడల ప్రయోజనమేమి? లోక ఆలోచనలతో పడిపోయి, లోకానుసారమైన వాటిలో పడిపోయి మనము దేవునిని దూరం పెడితే మన ఆత్మ ఏమైపోతుంది? ఆ ఆత్మను, శరీరమును ఆత్మను నరకమును కప్పచెప్పు వాడికి మీరు భయపడండి. శరీరమును ఆత్మను నరకమును కప్పు వాడికి మీరు భయపడండి అంటుంది. కాబట్టి అది మనం ముఖ్యం. కాబట్టి మన యొక్క విలువలు, మనము లోకంలో చేసే ప్రతి పనులు, ఇక్కడ వాటి కొరకు మనం ఏదైతే చేస్తామో వాటిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైనదా, లేకపోతే నాకు ఇష్టమైనది నేను చేస్తూ దేవునికి ఇష్టమని, లేకపోతే దేవుడు సర్దుకుపోతాడులే అని, దేవుడు చూచి చూడకుండా పోతాడని అనుకుంటున్నావా? కాదు సుమి. దేవుని యొక్క శిక్షా దండము, ఆయన యొక్క రెండంచుల ఖడ్గము చాలా భయంకరమైనది. అది ప్రాణము మాత్రమే కాక ఆయన వాక్యము ఎముకలలోను మూలుగులో నుంచి దూసుకొని వెళ్ళేది. అలాగనే ఆయన రెండంచుల ఖడ్గము శరీరమును ఆత్మను రెండుటిని నరకములో వేయగలిగినవి. కాబట్టి దానికి భయపడాలి అని గుర్తు చేస్తున్నాడు. 13వ వచనం చూడండి. 13వ వచనం. సిచ్యువేషన్, అక్కడ ఉన్న వారి విషయంలో పరిస్థితి గమనించి వారిని కొన్నిటి విషయంలో మెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ దినము ఇవి మనలో గనుకుంటే దేవాది దేవునికి ఘనత మహిమ చెల్లునుగాక. మనం అలా కొనసాగుదాం. ఏమంటున్నా అండి కమెండేషను అంటే ఆ యొక్క ప్రశంస. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపయ అంటే యాంటిపస్ అను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఏమంటున్నా అండి? 2 విషయాలు చెప్తున్నాడు. నేను ఎరుగుదును ఏంటంటే, ఎక్కడైతే సాతాను సింహాసనము వేసుకొని కూర్చొని ఉన్నదో, ఎక్కడైతే సాతాను నడిబొడ్డులో సింహాసనము వేసుకొని కూర్చొని ఉన్నదో, ఎక్కడైతే సాతాను కాపురము చేస్తూ ఉన్నదో, అక్కడ నీ గురించి నాకున్న మంచి మాట ఏంటంటే, నీవు అక్కడ మరణము నిన్ను భయపెట్టినప్పటికీ నువ్వు మరణానికి సైతము భయపడక నాకు సాక్షిగా నన్నావు. విశ్వాసమును వదిలిపెట్టక నాకు సాక్షిగా నన్నావు. చూడండి, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న 2 చూడండి, సాతాను సింహాసనము ఉన్న స్థలములో, రెండవది సాతాను కాపురము చేస్తున్న స్థలము. నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో కూడా నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఏమున్నదండి అక్కడ? సాతాను సింహాసనం ఏంటి? ఏం జరుగుతూ ఉన్నది అక్కడ? ఈరోజు చాలా వాక్య భాగాలు మనం అర్థం చేసుకోవాలి అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్ మనకు తెలియాలి. కొన్ని వాక్యాలు మనకు అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆ వర్డ్స్ ఏ యొక్క సమయంలో వాడాడు, ఆ సమయంలో ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటే దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. సో ఆనాడేమున్నది, ఇందాక మాట్లాడుకున్నట్టుగా సాతాను సింహాసనము చక్రవర్తి అయినవాడు తానే దేవునిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. తానే దేవునిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత అక్కడ ఒక సింహాసనము రూపంలో జ్యూస్ అంటాం, ZEUS గ్రీకు దేవత. ఆ గ్రీకు దేవతకు ఒక సింహాసన రూపంలో ఆ యొక్క బలిపీఠం ఉండేది. వారి ఊరిలో, వారి యొక్క గుడిలో, ఒక గుడిలో సింహాసనము రూపంలో ఉన్న జ్యూస్
మనం కనుక గమనిస్తే బృహస్పతి ఇలా ఒక చోట మాట్లాడతాడు. జూస్ అనేది గ్రీక్ వాళ్ళ మెయిన్ గాడ్, అనగా ముఖ్య దేవత, ప్రధాన దేవత. కాబట్టి ఆ దేవతకు సింహాసనము రూపములో, అనగా ఆ యొక్క ఆల్టార్ అంటే బలిపీఠం, ఆ బలిపీఠం ఏ విధముగా ఉండేదంటే సింహాసనము రూపంలో ఉండేది. కాబట్టి నువ్వెక్కడున్నావయ్యా అంటే సాతాను సింహాసనము వేసుకొని కూర్చున్న చోట. దేవుడు సింహాసనం వేసుకోలేదు అక్కడ, మానవుడు సింహాసనం వేసి కూర్చొని ఆ సింహాసనము దిగనంటున్నాడు. అర్థమవుతోందా? ఆ సింహాసనము దిగనని, ఆ సింహాసనానికి తలయొగ్గాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత మూడవదిగా ఏం చూసాము, ఇక్కడ ఒక గుడి ఉన్నది. ఆ గుడిలో ఆ యొక్క అస్క్లెపియోన్స్ అనేటువంటి ఒక దేవత, అనగా వారి గ్రీకు పేరు. అదేంటి, సర్పమును వారు కొలిచేవాళ్ళు. కాబట్టి ఆ నడిబొడ్డులో వారికి ఒక గుడి ఉండేది. అది సర్పదేవతను పూజించేటువంటి గుడి. అంటే ఎవరు సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు అక్కడ? సాతాను సింహాసనము వేసుకొని కూర్చొని ఉన్నది. ఆ తర్వాత అక్కడ రోమా ప్రభుత్వము, అక్కడ ఎవరైనా కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే జడ్జి బెంచ్ ఉండేది, ట్రిబ్యునల్. వారు మరణశిక్షను విధించేదానికి ఆ రెండంచుల ఖడ్గము వారి చేతుల్లో పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇది సాతాను సింహాసనము వేసుకున్న స్థలము. ఇక్కడ సాతాను కాపురము ఉంటూ ఉన్నది. మన ఇళ్లలో కాపురం ఉండాలా కదా? మన కాపురాలు ఎక్కడ చేసుకోవాలా? ఇళ్లలో కాపురాలు చేసుకోవాలా. ఎక్కడేది చేయాలనో మనం అక్కడ అది చేయాలా కదా? కాబట్టి వీరు దేవునిని పక్కన పెట్టి దేవునిలాగా వారిని వారు అతిశయించుకునేటువంటి వారిని వీరు కొలవడము ప్రారంభిస్తున్నారు. ఈ క్రైస్తవులందరూ కూడా అది కనుక కొలవకపోతే వీరికి కష్టము సంభవిస్తుందని, నష్టము సంభవిస్తుందని ఏదోలాగా ఆ యొక్క కల్తీ మిళితమైపోయేటువంటి పరిస్థితి వచ్చినది. కాబట్టి వారితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో సైతము యాంటిపస్ అనేవాడు తన ప్రాణమును కోల్పోయాడు. అంటే పర్సిక్యూషన్ ఎంత ఇదిగా ఉన్నదంటే హతసాక్షులు అవుతూ ఉన్నారు అక్కడ. ఆ హతసాక్షులు అయ్యేటువంటి సమయంలో కూడా నీవు నీ సాక్ష్యమును కాపాడుకున్నావు, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు, నీ కుటుంబాన్ని నీవు కాపాడుకున్నావు. ప్రాణమునకు సైతము తెగించి నీ కుటుంబాన్ని నీవు దేవుని యందు నడిపించుకున్నావు. ప్రాణము సైతము తెగించి నీ కుటుంబాన్ని దేవుని యందు నడిపించుకున్నాం. కాబట్టి ఈ దినము మనము దేవుని మాట వింటున్నప్పుడు, మనము దేవుడు పెట్టిన అధికారానికి లోబడుతున్నప్పుడు, అది మరణ భయానికి దారితీసినా కూడా భయపడకుండా మనం ధైర్యముగా ముందరికి సాగుతున్నప్పుడు, మనము మన కుటుంబము దేవునిని వెంబడించినప్పుడు, దేవుని వాక్యానుసారముగా జీవించినప్పుడు, వారిని అంటున్నాడు, నీవు గట్టిగా నీ విశ్వాసాన్ని పట్టుకొని ఉన్నావు. ఈరోజు మన విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఏంటి మన విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే? మనకు కావాల్సింది మనం చేస్తూ మనం విశ్వాసాలు మనం అనుకోగలమా? మనకు కావాల్సింది మనం చేస్తూ విశ్వాసాలు అనుకోగలమా? దేవునికి ఏది ఇష్టమో గమనించవలసిన అవసరం లేదా? దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి? అదే కదా సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాట. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడయ్యా? ఒకనాడు ఎన్నిక లేనివాడవని నీకు అనుకున్నావు, కానీ ఎన్నిక లేనివాడిని నిన్ను హెచ్చించాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకునే క్రమంలో కాపాడుకుంటున్నాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వేం చేశావు? దేవునికి ఎదురుగా నువ్వు తిరుగుబాటు చేశావు. కాబట్టి మనము మన జీవితాలలో ఏది దేవునికి నుంచి వచ్చినది, ఏది దేవునిని వెంబడించడం అని సరియైన రీతిలో మనం అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకుండా మనం వెళ్ళినప్పుడు అది సౌలు ఏ విధముగా అయితే దేవుణ్ణి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ తప్పిపోతున్నాడు. అలాగనే మనము కూడా ఇలాగున్న చాలాసార్లు దేవునికే సేవ చేస్తున్నామని మనం తప్పిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎవరికి వారము ప్రార్థనాపూర్వకంగా దేవుని ముందర మోకాళ్ళు వేసి, దేవుడు నా నుంచి ఏమి కోరుతున్నాడు, నా కుటుంబం నుంచి ఏం కోరుతున్నాడు, ఏ రీతిగా నేను ఆయనకు విశ్వాసిగా ఉండాలి, ఏ రీతిగా ఆయనకి నేను సాక్షిగా ఉండాలి అని మనము చూసుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ అంటున్నాడు చూడండి, 14వ వచనం. ఒక పక్కనేమో వీరిని పొగుడుతున్నాడు, అయ్యా ఇవన్నీ నీలో ఉన్నాయి కదా, ఇవన్నీ నీలో ఉన్నాయి, నువ్వు ఇలాగన గనక ఉంటే సాతాను సింహాసనం వేసుకొని సాతాను కాపురం ఉన్న చోట సైతము నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కొరకు నిలబడుతూ నీవు నీ యొక్క సంఘము నీ కుటుంబము దేవుని యందుంటే నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు అంటున్నాడు, నీలో నచ్చనివి కొన్ని నాకున్నాయి, నీలో నచ్చనివి కొన్ని నీలో ఉన్నాయి,
నీ సంఘములో ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావు. అందరూ కాదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాలాము బోధ గురించి మాట్లాడుతున్నాడు, నికలాయుతుల బోధ గురించి మాట్లాడుతున్నాడు. వారు నీ సంఘములో ఉన్నారు. నువ్వు బయటనేమో దేవుని కొరకు నిలబడ్డావు, అనగా డాక్ట్రిన్ కొరకు, అర్థమవుతుందండి, సిద్ధాంతం కొరకు నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు. కానీ ప్రాక్టీస్ విషయంలో నువ్వు తప్పిపోయావు. నీలో తప్పిపోయిన వారు సంఘములో ఉన్నారు. వారిని నువ్వు సరిదిద్దక సంఘమంతా తప్పిపోతూ ఉన్నది. చూడండి 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అనగా నీ సంఘములో నీవు డాక్ట్రిన్ విషయంలో, సిద్ధాంతము విషయంలో స్ట్రాంగ్గా ఉన్నావు. కానీ ప్రాక్టీస్ విషయంలో ఏమవుతా ఉన్నదంటే నీవు ఈ యొక్క బిలాము బోధ, బిలాము బాలాకుకు ఏ విధముగా బోధ చేసి దారి తప్పించాడో, విగ్రహారాధనలో పడేటట్టుగా, ఐడలేటర్లో పడేటట్టుగా, అడల్టరీలో పడేటట్టుగా, వ్యభిచారములో పడేటట్టుగా చేశాడో అలాగున మీ మధ్యన ఉన్నారు. నీవు సిద్ధాంతం యందు సరిగ్గా ఉన్నావు, కానీ నీలో జరుగుతున్న ప్రాక్టీసెస్ ఏదైతే పద్ధతులు ఉన్నాయో వాటి యందు నీవు తప్పిపోయి ఉన్నావు. బయట ఏమో నీవు సాక్ష్యము కలిగి ఉన్నావు, కానీ లోపల ఏదైతే దేవుని కొరకు నిలబడకుండా తప్పిపోతూ ఉన్నదో దానిని నీవు సరిచేయకుండా, సరిదిద్దకుండా నీవు మిళితమైన సంఘముగా అవుతూ ఉన్నావు. బాలాము బోధ ఏంటండి? చూడండి, సంఖ్యాకాండము 31వ అధ్యాయం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇజ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా. మరొకసారి చదువుతాను. బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇజ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు. ఏంటండి ఇక్కడ బిలాము ఏం చేశాడు? బాలాకు ఒక సలహా ఇచ్చాడు. దానివల్ల ఏం చేశారు వీళ్ళు? యెహోవాకు తిరుగుబాటు చేశారు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పదాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా థియాలజీని మీరు అర్థం చేసుకోండి. అహరోను మొట్టమొదటిసారి వాళ్ళలో విగ్రహారాధ పాపము కనిపించినప్పుడు అహరోను దూడా విగ్రహాన్ని చేశాడు. చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడ ఆయన విగ్రహాలకు మొక్కుతున్నట్టు మాట్లాడట్లా. యెహోవాకు ఒక పండగ చేసుకుందాం, యెహోవాకు ఒక పండగ చేసు. ఆయన మనసులో ఎక్కడ కూడా దేవుని నుంచి తప్పిపోయాడని అతను అనుకోవట్లా. ప్రజల ప్రోద్బలం వలన దేని వలన అతను ఆ యొక్క విగ్రహాన్ని చేసినప్పుడు ఆ విగ్రహము అతనికి ఉరి అయి కూర్చున్నది. ఇజ్రాయేలీ జనాంగానికి ఉరి అయి కూర్చుంది. వారు తినుటకును తాగుటకును ఉపక్రమించి ఆడుటకు లేచిరి. అర్థమవుతుందా? కాబట్టి బిలాము బోధ కూడా ఏంటి? బిలాము బోధ వారిని డైరెక్ట్గా దేవుడు ఆశీర్వదించిన వారిని నేను శపించలేను. కాబట్టి దేవుడు ఆశీర్వదించిన వారిని దేవుడే శపించాలా. కాబట్టి మీరేం చేస్తారంటే వారిని దేవుడు అనుకుంటూనే ఉన్న వాటికి వెనక వాడిని వెంబడించేటట్టు చెయ్యండి. తర్వాత దేవుడు వారికి నీవు ఆ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇజ్రాయేలీలు కాక బయట వారితో వివాహములు చేసుకోవద్దు అని చెప్పిన మాటను వారు జవదాటేలా నువ్వేం చేస్తావంటే 25వ అధ్యాయం. ఇజ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయ సాగిరి. ఆ స్త్రీలు
తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇట్లు ఇజ్రాయేలీయులు బయల్పెయోరులో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కాబట్టి బిలాము బోధ ఏంటి అంటే, డైరెక్ట్గా అటాక్ చేయలేకపోయాడు గనక బాలాకుకి ఏం నేర్పించాడంటే, వారిని నీవు సహవాసానికి పిలువు. సహవాసానికి వచ్చినప్పుడు వారు నీతో పాటు తింటారు, విగ్రహాల ముందర పెట్టిన వాటిని తింటారు. ఆ తర్వాత వాళ్ళు తినుటకు తాగుటకు ఆడుటకు లేస్తారు. ఆ మత్తులో ఏం చేస్తారు, మొయాబీరాండ్ర స్త్రీల మీద మోహపడి వారితో కలుస్తారు. కాబట్టి వారు మిశ్రితమైన జనాంగముగా అవుతారు, మిళితమైపోతారు, కల్తీ అయిపోతారు. కాబట్టి వీరు చేస్తున్న పని ఏంటంటే, వారు విగ్రహాలకు పెట్టినది తింటున్నారు, వ్యభిచారము చేస్తున్నారు. కాబట్టి వీరి మీద మోపుతూ ఉన్న ఆ యొక్క పాపం ఏంటి అంటే, వీరు మిశ్రిత జనాంగం అయిపోయారు, మిళితమవుతున్న జనాంగముగా వీరున్నారు. పెర్గమ సంఘము ఆనాడు మిళితమైన జనాంగముగా వాళ్ళు అయిపోయారు. అందుకని కింద వచనంలో అంటున్నాడు చూడండి, మరలా ఒక్కసారి ఇది చెప్పి ముందరికి వెళ్ళి, అటువలనే 15వ వచనం, అటువలనే నికలాయుతుల బోధన అనుసరించు వారును మీలో ఉన్నారు. ఎవరండి నికలాయుతులు? ఎవరి నికలాయుతులు? ఎక్కువ నూతన నిబంధనలో చెప్పబడలేదు, కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, పాత నిబంధనలో యూదులను ఏ విధముగా అయితే బిలాము దేవుని నుంచి తప్పించాడో, ఈ నికోలాయుతులు అనేటువంటి వారు లోపలనే ఉండి దేవుని నుంచి తప్పిస్తున్నారు. అనగా ఏం పర్లేదు సర్దుకో, మనం బ్రతకాలంటే బ్రతికుంటే బలిసాకు తినాలి కదా. ఆ ప్రసాదములు ఏమున్నది, మనమేమి ఆ దేవతను నమ్మట్లేదు. ఆ ప్రసాదాలు మనం తిన్నప్పుడు మనమేమి మన దేవుడిని మనకున్నప్పుడు ఆ దేవతలను మనం పట్టించుకున్నప్పుడు ఒక టోకన్ జెస్చర్గా, అర్థమైంది కదా, టోకన్ జెస్చర్గా దాన్ని తీసుకుంటే ఏమైంది? అరే లోకమంతా కూడా ఒక భార్య కాకుండా 2 భార్యలు ఉండి, బైబిల్లో కూడా ఎంతోమంది 2 భార్యలతో 3 భార్యలతో ఉన్నప్పుడు, ఎన్నో తప్పిదాలు చేసినప్పుడు కూడా దేవుడు వారిని క్షమిస్తున్నప్పుడు ఏం తప్పున్నది? సో ఐడలేటరీ లీడ్స్ టు అడల్టరీ. ఐడలేటరీ అంటే ఏంటండి? స్పిరిచువల్ అడల్టరీ. అనగా దేవుడు ఒక్కడే భర్త అయి ఉండగా, భర్తతో కాకుండా వేరే దేవతల తట్టు కూడా కన్నెత్తి చూడడము స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మీయ వ్యభిచారము. అది దేనికి దారితీస్తుంది? శారీరకముగా వారి యొక్క శరీరాలని కూడా కలుషితపరచుకునేటువంటి వేరే వారితో చేరినప్పుడు ఆ అలవాట్లు, అక్కడున్న స్త్రీలు, అక్కడున్న డ్యాన్సులు వాటిలో పాల్గొన్నప్పుడు వీరు ఆ కోరికలకు లోనై వీరు కూడా కాబట్టి ఈ నికోలాయితులు ఎవరంటే, ఈ యొక్క అపోస్తల కార్యము 6వ అధ్యాయంలో ఒక 7 మందిని వీరు పరిచారకులుగా నియమిస్తారు. దానిలో ఆఖరిగా మతవృష్టుడైన నికోలాయి అని రాయబడి ఉంటుంది. సో కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, ఆ నికోలాస్ ఇలా తప్పించాడు అని. మనకు తెలియదు, దాన్ని మనం ఆయన్ని దానికి అర్థించకూడదు. కానీ కొంతమంది అనేది, ఎందుకంటే నికలాయితుల గురించి వారి బోధ ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, అటువలనే నికలాయితుల బోధ అనుసరించేవారు మీలో ఉన్నారు. కాబట్టి బిలాము బోధ పాత నిబంధనలు యూదుల్ని తప్పించగా, నికోలాయితుల బోధ నూతన నిబంధనలు ఈ పెర్గమ సంఘము వారిని తప్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సంఘమా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎన్నోసార్లు ఆఫీసుల్లో ఉన్నప్పుడు, అపార్ట్మెంట్లలో ఉన్నప్పుడు, ఎన్నోసార్లు విగ్రహాలు పెట్టినప్పుడు ఆ విగ్రహాల ముందర పెట్టినవి మనము కర్టసీ కొరకు తీసుకోవాల్సిన ప్రమాదము వస్తుంది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము? ఏముందిలే దానిలో, తీసుకోకపోతే అక్కడ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి అని ఏదో ఒక రకంగా మనం తీసుకునేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము చదవండి. వీటిలో ఈ యొక్క దేవునికి అర్పించిన సో కాల్డ్ ప్రసాదాలు అని మనం ఏవైతే అంటున్నామో, ఆనాటి వారు ఏం చేశారండి? 3 పాపాలు జరిగేవి. ఒకటి ఏంటంటే, దేవతలో ఏమున్నది, నేను గుడిలో పోయి కూర్చున్నా కూడా ఏముంది, నేను నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నాను, నా ఫ్రెండ్ కోసం గుడికి పోయాను, వాట్ ఈజ్ రాంగ్? అక్కడ ఏదైనా పెట్టారు ప్రసాదం, తింటే ఏముంది, నాకు దేవుని మీద. ఒకటి. రెండోది రిలీజియస్ గ్యాదరింగ్స్, ఎక్కడైతే ఇప్పుడు మీ ఆఫీసుల్లో జరుగుతాయి, అర్థమవుతుంది కదా, మన అపార్ట్మెంట్లో జరుగుతాయి, వాటికి వెళ్ళినప్పుడు మనం అక్కడ బ్రతకాలా, లేకపోతే మనల్ని టార్గెట్ చేస్తారు, లేకపోతే మనల్ని సపరేట్గా చూస్తారు. కాబట్టి ఏముంది, దాన్ని తింటే ఏముంది? ఆ తర్వాత 3వది ఏంటంటే, ఆనాడు ఇప్పుడు ఒకసారి చెప్పాను, తిరుపతి,
శ్రీశైలం లాంటి చోట్లకు వెళ్ళారు. అంటే ఎక్కడెక్కడైతే మతపరమైన దేవుళ్ళు పెట్టబడి ఉన్నారో అక్కడ ప్రతి ఒక్కటి కూడా కొబ్బరికాయ ఏదన్నా నువ్వు కింద కొన్నావంటే ఎక్కడో ఒక చోట నీకు అది దేవుని ముందర పెట్టబడి ఉంటుంది. ఆనాడు ప్రతి జంతువుని, ఇక్కడ ఇన్ని దేవతలు ఇందాక మనం చెప్పాము కదా, ఎంపరర్ కల్ట్ అన్నాము, జ్యూస్ కల్ట్ అన్నాము, ఆ తర్వాత సర్పము ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆరాధిస్తుంది. అన్నీ ఏం జరుగుతోంది, ప్రతి ఒక్క గొర్రెనో బర్రెనో వారు ఏదైనా కోస్తే ఏదో ఒక గుడిలో ప్రసాదం పెట్టి అది మార్కెట్లోకి వచ్చేది. కాబట్టి ఏమంటున్నారంటే చిన్నగా మార్కెట్లో ఏవి తిన్నా కూడా విగ్రహాలకు అర్పించిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మూడుటిని డీల్ చేస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనూ 10వ అధ్యాయంలోనూ 14వ అధ్యాయంలోనూ చక్కటి రీతిలో మనం ఎలాగనో ప్రవర్తించాలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి దయచేసి. కొరింథీయులకు రాసిన పత్రిక. ఈరోజు ఎవరైనా మీ ఆఫీసుల్లో, మీ అపార్ట్మెంట్లలో ప్రసాదం బద్దులై చాలాసార్లు మీరు కనుక ఇరుక్కుంటూ ఉంటే ఈ వాక్యాలను గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. ఒక్క నిమిషం దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము ఆయనను 9వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము ఏదైతే ప్రసాదాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడో క్రైస్తవులతో, ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహ ఆలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. నేను పాస్టరు, నాకు ఏమి విగ్రహం అంటే లెక్కలేదు. నేను ఒక గుళ్ళోకి నా ఫ్రెండ్తో పోయి అక్కడ ఏదైనా ఇచ్చినా తిన్నా నాకు దాని మీద కాన్షియస్ అంటే నా మనస్సాక్ష్యం గుచ్చట్లేదు. కానీ నాతో పాటు యవనస్తుడు కొత్త విశ్వాసం వచ్చాడు, అతను నన్ను చూశాడు. అతను ఏమనుకుంటాడు, పాస్టర్ గారు గుళ్ళోకి వెళ్ళారు, తిన్నారు, ఆయనకేమీ అనిపించినప్పుడు నేను కూడా తింటే ఏమవుతుంది అంటే నా నమ్మకాన్ని బట్టి దాన్ని ఏమంటారు, విగ్రహంలో ఏమీ లేదు, నేను తిన్నా ఏమీ కాదు. కానీ నా పక్కనున్న సహోదరుడు, అతనికి నా అంత బలోపేతమైన విశ్వాసము ఉండకపోవచ్చు, అంటే నా ఆలోచన విధానం అతనికి ఉండకపోవచ్చు. కానీ ఇతని బలహీనతను బట్టి ఏం చేస్తాడు, పాస్టర్ గారు తింటూ ఉంటే, అనగా నాకన్నా ముందు ఆధ్యాత్మికంగా మెచ్యూర్గా ఉండేవాడు తింటూ ఉంటే నాయన తప్పేంటని తిన్నప్పుడు ఏమవుతుంది చూడండి. ఈలాగు 12వ వచనం, ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారు అవుతుంది. దానివల్ల నీకు కాదు ప్రాబ్లము, నిన్ను చూసి ఇంకోటి చేస్తాడు చూడు, వాడికి ప్రాబ్లం. కాబట్టి ఏ సహోదరుని కొరకైతే ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడో వాడికి నువ్వు అన్యాయమో ఆత్మీయముగా అన్యాయమో చేస్తున్నావు. కాబట్టి 13వ వచనం, కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికీ నీ మాంసము తినను. ఇప్పుడు 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. 10వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, మొట్టమొదట 8వ అధ్యాయంలో ఏం నేర్పిస్తున్నాడండి, జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయంలో ఏం నేర్పిస్తున్నాడు, విగ్రహం నథింగ్, నేను పట్టించుకోను, విగ్రహం ఏమున్నది, ఇట్స్ నథింగ్. నా విశ్వాసాన్ని బట్టి ఏమీ కాదు, దాని ముందర తింటాను. నా దీన్ని బట్టి నాకేం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నాకన్నా బలహీనుడైన వాడు వచ్చి తిన్నప్పుడు వాడి ఆత్మీయ జీవితం చెడిపోయి వాడు శిక్షకు అనుభవిస్తాడు. రెండోది ఇక్కడ చూడండి ఏం రాస్తున్నాడు, 10వ అధ్యాయము 14వ వచనం. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ ప్రసాదాల గురించి నేను బైబిల్ స్టడీలో చెప్పి ఉన్నాను, కానీ సంఘ మెయిన్ మెసేజ్లో చెప్పలేదు, కాబట్టి దయచేసి కొద్దిగా వివరిస్తున్నాను. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి, బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను.
నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకుంటే కదా. మనమందరం ప్రభు బలలో పాల్గొంటున్నాము. మరలా పోయి అక్కడ దేవతలకు ఇవ్వబడిన దాంట్లో అంటే అక్కడ కూడా మనం ఆ బలలో కూడా చేయి వేస్తున్నట్టు కదా. ఈ రెండు ఎలా కుదురుతాయి? బెలియాలకు క్రీస్తుకు ఎలాగున పొత్తు కుదురుతుంది? మనమందరము 17వ వచనం, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంలో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏవైనను ఉన్నది అయినను విగ్రహముల్లో ఏమైనా ఉన్నది అయినను నేను చెప్పుటలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఐడల్స్, దే ఆర్ నథింగ్, ఐ డోంట్ కేర్. బట్ లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్స్ అపోస్తలుడైన పౌలు నుంచి. ఆయన చాలా జాగ్రత్తగా మిగతా చోట్ల విగ్రహారాధన గురించి మాట్లాడతాడు. ఇక్కడ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఎందుకండి? జాగ్రత్తగా వినండి ఈ మాట. మీరు థియాలజీలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ బయటికి వెళ్ళి విగ్రహాలను ఆరాధిస్తున్న వారి గురించి చెడ్డగా వారి ముందర మాట్లాడట్లేదు. అర్థమవుతోందండి? చెవులు పెట్టి ఒక్కసారి నా మాట వినండి. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ విగ్రహారాధనలో ఉన్నవారిని కానీ విగ్రహాలను గురించి కానీ వారి దగ్గరికి వెళ్ళి విమర్శించేటువంటివి చాలా తక్కువ. ఎట్లా విమర్శిస్తారు అంటే పాత నిబంధనలో ప్రవక్తలు కానీ కొత్త నిబంధనలో ప్రవక్తలు కానీ తమ ప్రజలు, అర్థమవుతుందండి, తమ ప్రజలు తెలిసి తెలియక విగ్రహాల వెంట వెళ్తూ ఉన్నప్పుడు వీరిని సరిదిద్దడానికి గద్దించుటకు సంఘ ఆవరణలో మాట్లాడే మాటలు. అర్థమవుతోందండి? పాత నిబంధన తీసుకోండి, కొత్త నిబంధన తీసుకోండి. వాళ్ళు వెళ్ళి బయట ఉన్న చోట వారి గ్రంథంలో వారు రాసుకుంటారు, వారి సునగోగులో వాళ్ళు మాట్లాడుకుంటారు. డెఫినెట్గా అది బయటికి పోతుంది. కానీ బయటికి వెళ్ళి వాళ్ళు నీ విగ్రహం తప్పు, నీ విగ్రహం అది, నువ్వు అది, దేవుడు కాదు, దెయ్యమని మాట్లాడరు. ఎందుకని? వారిలో మానసిక వికాసం కలిగేంతవరకు వాటిని నువ్వేమన్నా అంటే రక్షింపబడేవాడు కూడా రక్షింపబడ్డు. కానీ తమ ప్రజలు యేసు ప్రభువును తెలుసుకున్న వారు విగ్రహాల వెంట వెడుతూ ఉన్నప్పుడు స్ట్రాంగ్ లాంగ్వేజ్తో మాట్లాడతారు. ఎందుకని? తమ విశ్వాసులు తెలిసి తెలియక మరలా వెనక జీవితానికి వెళ్తున్నారు కనుక. చూడండి, దెయ్యములకే అర్పించుచున్నారు నుంచి మీరు దెయ్యములతో పాలివారొకట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగా నేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా అని ఏమంటున్నాడు చూడండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, నా ఇష్టానుసారంగా చేయగలను. కానీ అన్నీ క్షేమకరము కాదు. నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటూ పోతా ఉంటే అందరికీ క్షేమమా కదా అని చూడాలనా లేదా? ఏమంటున్నాడు? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు. ఐఎమ్ మై ఓన్ బాస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ అన్నీ చేయదగినవి కావు. అన్నీ కూడా చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి. అర్థమవుతుందండి? ఐఎమ్ మై ఓన్ బాస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద చర్చ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. స్వాతంత్రం ఉంది, క్షేమము లేదు. ఐఎమ్ మై ఓన్ బాస్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, I'll speak as I want. Yes, but it is not good for the church. అది క్షేమము కాదు. కాబట్టి ఎవరికి వారము బాస్ అనుకొని చేయడానికి నీకు అధికారం ఉన్నది. కానీ అది సంఘానికి క్షేమము కాదు. అది సంఘానికి క్షేమము కాదు. నీ వ్యక్తిగత నువ్వు బాస్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు చేసే పని వలన సంఘమంతటికి క్షేమము కలగాలి. ఓకేనండి? ఇప్పుడు 14వ రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఏం నేర్పిస్తున్నాండి? మొట్టమొదటి దానిలో నాకేం విగ్రహం అంటే నథింగ్, నేను తింటాను. కానీ ఎవరు చెడిపోతారు? పక్కన కొత్తగా వచ్చినోడు చెడిపోతాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఓకేనయ్యా నాకేం నమ్మకం, నాకేమి లేదు, నేను తింటాను. ఓకే తిను, కానీ అది దెయ్యముల బల్లని దాంట్లోనూ రెండిట్లో పాలు వేస్తానంటే క్రీస్తు యొక్క రోషమును నువ్వు ఆయన్ని రెచ్చగొడితే ఏమవుతుందో జాగ్రత్త.
14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. 13 నుంచి 23 వరకు చదువుతున్నాను. 13 నుంచి 23 వరకు. కాగా రోమా 14:13 కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగచేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. సర్వము ఓకే ఏదైనా, అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని దానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనములముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవో కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవుని దృష్టికి బాగుండాలా, మనుషుల దృష్టికి కూడా నీవు బాగుండాలి, యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఆసక్తితో ఆచరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయున్నది. మరేదియు కానీ మాని వేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలముగా నీవు నిలబెట్టబడి ఉన్నావు. కాబట్టి మూడోదిగా ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఒక చోటకు వెళ్ళావు, అక్కడ నీకు ఇంకో సహోదరుడు కూర్చున్నాడు. ఆనాడు మార్కెట్లో ఇవ్వబడినవన్నీ కూడా ఏదేదో ఐడల్స్కి సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఒక పరదేశి ఒకరింటికి పోయావు, భోజనానికి కూర్చున్నావు, వాళ్ళు నీకు పెట్టారు. ఏమంటున్నాడంటే, ఇది నువ్వు నీ విగ్రహం కింద ముందర పెట్టావా? ఈ పచ్చళ్ళు వేసిన కొబ్బరికాయ ఎక్కడ పెట్టావా? ఏం ప్రశ్నించబాక. ఎందుకంటే ఏదున్నా దానిలో శక్తి, నువ్వు ప్రార్థించుకో, దానిలో శక్తి లేదు. బట్ ప్రిన్సిపల్, నీకు నువ్వు ఏదైనా చెయ్యా, నీ నమ్మకం అది. బట్ నీ పక్కనున్న సహోదరుడు ప్రశ్నను లేవనెత్తాడు అనుకో, అయ్యా ఇది విగ్రహం ముందర పెట్టారేమో, వెంటనే నువ్వు దాన్ని ఆపేసి తినడం. ఎందుకని? నీ సహోదరునికి సర్ది చెప్పి, విగ్రహంలో ఏం లేదు, నేను తింటున్నాను కదా, నువ్వు తిను కాదు. వాడికి అనుమానం వచ్చింది గనక, వాడు బలహీనమైన విశ్వాసములో ఉన్నాడు గనక, తన విశ్వాసము కొరకు, తన మనస్సాక్షి కొరకు నీవు అక్కడి నుంచి తినకుండా లేచు. అనగా అంతా ఏం చెప్తున్నాడండి? నీ విశ్వాసము, నీ క్షేమము మాత్రమే ముఖ్యము కాదు. నీ విశ్వాసము, నీ పక్కన నీ విశ్వాసము ద్వారా నువ్వు చేస్తున్నాను అనుకున్న పనుల ద్వారా నీ పక్కన వానికి నష్టము కలగకుండా చూసుకో. నీ విశ్వాసము ద్వారా నీ పక్కన వారికి కానీ, నీ చుట్టుపక్కల ఉన్న సంఘానికి కానీ, సమాజానికి కానీ క్షేమము కలగకుండా ఉండే పను నువ్వు చేయవద్దు. ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్, బట్ ఆల్ ఆర్ నాట్ గుడ్. అన్నీ కూడా క్షేమము కాదు అని నేర్పిస్తుంది. ఓకే, సో ఈ విధముగా ప్రసాదాల గురించి ఆలోచించేటప్పుడు మనకి ఏ అనుమానాలన్నా ఏదైనా ఉండవచ్చు. మనము వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. మనము ప్రభు వలలోను చేయి వేస్తూ దానిలోను చేయి వేయడము దేవుణ్ణి రెచ్చగొట్టినట్టే. తర్వాత మన అభిప్రాయాలు ఏదైనా కావచ్చు, కానీ నీ పక్కన వాడి అభిప్రాయాలు గమనించుకొని వాడిలో అనుమానం లేవనెత్తినప్పుడు నువ్వు దాన్ని లేదు నేను తింటాను, నువ్వు తిను కాదు, నువ్వు అక్కడి నుంచి వాడి మాట గమనించిరా. ఎందుకంటే నీ మాట కన్నా నువ్వు వాడి మాటకు విలువిచ్చినప్పుడు నీ ఆలోచన ఏదైతే ఉన్నదో, నువ్వు తిన్నా తినకపోయినా నీ క్షేమమే, కానీ వాడు తింటే వాడికి అది క్షేమము కాదు. గనక నీవు నీ పక్కన సహోదరుని కొరకు, నీవు వాడి క్షేమము కొరకు నీవు జాగ్రత్తగా ఉండు. కాబట్టి నేను నాది, నా ఇష్టము కాదు, మనము మనది, అందరికీ ఏది ఇష్టము, ఏది క్షేమం, ఏది క్షేమం, ఇది చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాల్సి ఉన్నది. చూడండి, నెక్స్ట్ వచనం చదువుతాం జాగ్రత్తగా, ఆఖరికి ముగించుకుందాం.
కొంత ఈ ప్రసాదాల దగ్గరికి వెళ్ళేటప్పటికి టైం అయినది. రెండవ అధ్యాయము 15వ వచనము. అటువలనే నికలాయితుల బోధన అనుసరించు వారును మీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నువ్వు సరిగ్గా ఉండు, సర్దుకుపోవద్దు, నీవు దేవుని యందు నిక్కచ్చిగా నుండు. నీవుంటూ ఉన్న సమయంలో ఏదేదైతే సరిగా లేవో వాటిని నువ్వు సరిదిద్దు. ఒకవేళ కనుక నువ్వు వాటిని సరిదిద్దకపోతే నేను నిన్ను సరిదిద్దవలసి వస్తుంది. వాటిని సరిదిద్దకపోతే నువ్వు వాటిని చూసి చూడనట్టు సర్దుకుని పోతే నేను దాన్ని సరిదిద్దవలసి వస్తుంది. నేను సరిదిద్దేది ఎలా ఉంటుంది? నా ఖడ్గముతో వారిని హతమార్చెదను. కాబట్టి నీ సంఘములో ఏవి సరిగ్గా లేవు, నీ సంఘములో ఏవి దారి తప్పి ఉన్నాయి, వాటిని సర్దుకుపోదాములే అంటే దేవుని దృష్టిలో నువ్వు నిందితుడవుతావు, దోషివవుతావు. కాబట్టి నీ యొక్క కుటుంబంలో, నీ సంఘములో ఏవి సరి చేసుకోవాలనో, ఏవి సరిదిద్దుకోవాలనో అవి సరిదిద్దుకొని ఎడల నీ కుటుంబమునకు క్షేమము కాదు, నీ సంఘమునకు అది క్షేమమో కాదు అని గుర్తు చేస్తున్నాడు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల చేంజ్, మారండి. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించువానికి మరుగయున్న మన్నా భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరును పొందిన వానికి కానీ మరి ఎవనికి తెలియదు. ఏమి ఇస్తానంటున్నా అండి? జయించిన వానికి మన్నాని ఇస్తానంటున్నాడు. పరలోకపు మన్నా. గమనించండి, పరలోకపు మన్నా ఏంటి దాని అర్థము? నిత్య జీవము. ఎందుకని? వారితో యేసు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? మేము మన్నాను తిన్నాము, ఆ మన్నా మాకు ఇవ్వు అంటే ఆయన అంటున్నాడు, ఆ రోజు ఆ మన్నా తిన్నారు, చనిపోయారు, కానీ నేనిచ్చు జీవాహారమును మీరు తినండి, ఎప్పటికీ మీరు చనిపోకుండా ఉంటారు. కాబట్టి పరలోకపు మన్నా వేరు, వారికి అక్కడ ఇచ్చిన మన్నా. పరలోకపు మన్నా ఏంటి? యేసు ప్రభువును నమ్ముకొనుట, యేసు ప్రభు వలలో పాల్గొనుట, యేసు ప్రభువుకు దూరము కాకుండా ఆయనతో సహవాసము చేయుట, నిత్య జీవము కలుగుట పరలోక మన్నా. అవునా కాదండి? యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33. భుజించుటకు వారు అడుగుతున్నారు యూదులు, అయ్యా యేసు ప్రభు, మాకు మోషే మన్నానిచ్చాడయ్యా, నువ్వేమిస్తావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, కాబట్టి ఆ మన్నా పరలోకమన్నా కాదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుంచి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇప్పుడు అదే 6వ అధ్యాయంలో 48 నుంచి 51, 48 నుంచి 51 అంటే తెలుగు వర్షంలో 47 నుంచి 6వ అధ్యాయము యోహాను సువార్త 47. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాగని తింటామండి ఈ పరలోకమన్నా? ఎలాగని తింటాం? యేసు ప్రభువుని విశ్వాసంతో రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువు నామమున బాప్తిజమము తీసుకోవాలి. యేసు ప్రభువు నామమున విశ్వాసము పొంది బాప్తిజమము తీసుకున్న వారు ప్రభు బలలో పాల్గొంటారు. పాల్గొన్నప్పుడు నీ పాపములు అనుదినము నీకంటే పాపాలన్నింటినీ కూడా వారం ఎప్పుడైతే నువ్వు ప్రభు బల తీసుకున్నావు దాన్ని కడుగుతూ ఉన్నావు. కాబట్టి దేవునితో నీ సహవాసము మరి తిరిగి పునరావృతపరచబడతా ఉన్నది. నీవు దేవునితో ఎల్లప్పుడూ సహవాసంతో ఉంటూ మరణించిన తర్వాత కూడా ఆయనతో నిత్య జీవంలోకి వెళ్తావు. అది పరలోక మన్నా. ఆ పరలోక మన్నా నీకు ఇస్తాను. ఆ తర్వాత అంటున్నాడు, నీకు తెల్ల రాతిని ఇచ్చేదను.
ఆ రోజుల్లో రాయి ఏంటంటే ఒకరికి తీర్పు జరుగుతూ ఉన్నదనుకోండి. ఈరోజు మనం వింటాం గ్లాడియేటర్స్ ఇంట్లో ఒకరిని ఇట్లా అంటే కనుక వాడు బతికినట్టు, ఒకటి ఇట్లా అంటే చనిపోయినట్టు. అలాగనే వారి ఎలక్షన్స్లో ఎస్ ఓటు నో ఓటు లాగా రాళ్ళు ఉండేవి. వైట్ రాయి ఫర్ ఎలక్షన్ అంటే అతన్ని ఎన్నుకున్నాను, నల్ల రాయి అతన్ని తిరస్కరించాను. కాబట్టి వీళ్ళేమంటున్నా అంటే మీకు తెల్ల రాతిని ఇచ్చేదను. ఆ తెల్ల రాతి మీద నామం ఉంటుంది, ఒక నామము. ఆ నామం ఏంటంటున్నా అంటే ఎవరికీ తెలియదు అంటున్నాడు. కానీ మనం కొన్ని వచనాలు ఈసారి చూపిస్తాను, టైం అయింది. అది దేవుని నామము దాని మీద. అంటే నీవు నా వాడవు. నామం అంటే ఏంటండి? నా నామము నీ మీద పెట్టున్నాను అంటే ఏంటి? నేను నీకు పరలోకం అన్నాన్ని ఇచ్చాను, నీకు తెల్ల రాతిని ఇచ్చాను, దాని మీద ఒక నామం రాసిన్నానంటే ఏం రాసిన్నాడు? నువ్వు నా వాడవయ్యా, నీ క్యారెక్టర్ని మార్చానయ్యా, నీ యొక్క గుణగణాలని నేను మార్చానయ్యా, నూతన సృష్టిని నేను చేశానయ్యా, కాబట్టి నీవు నా వాడవు అంటాడు. కాబట్టి ఇట్టి ఆశీర్వాదము ఆ మారు మనస్సు పొందిన వారికి, దానిలో నుంచి బయటికి వచ్చి ఇలాగున్న క్షేమాభివృద్ధి కొరకు జీవించిన వారికి ఈ యొక్క పరలోకమన్నాను, ఈ యొక్క తెల్ల రాయిని దాని మీద ఉన్న పేరు, ఎవరికీ తెలియని పేరు, ఆ పేరు దాని మీద ఉన్నదండి. ఇలాంటి ఆశీర్వాదాలు మనకున్నాయి కనుక మనము మన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి వారికి భార్యను బిడ్డలను ఇచ్చారంటే వారి కుటుంబ విశ్వాసమును కూడా కాపాడుకోవాల్సి ఉన్నది కనుక మన కుటుంబ ఆత్మ సంక్షేమము, అలాగనే సంఘములో ఉన్న వారము మనం సంఘ సంక్షేమము ఆత్మీయముగా కోరుకుంటూ మనం ఈ విధముగా దేవుని వాక్యానుసారముగా మనం ముందుకు వెళ్ళినప్పుడు అది మనకు ఆశీర్వాదం. లేని ఎడల పెర్గమ సంఘముతో మంచి వాటిని పొగుడుతున్నాడు, నీ డాక్ట్రిన్ బాగున్నదయ్యా, నీ సిద్ధాంతం బాగున్నదయ్యా, కానీ నీ ప్రాక్టీసెస్ బాగలేవయ్యా. కాబట్టి రెండు, ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సీ. ఆర్థోడాక్సీ అంటే సిద్ధాంతంలో బలంగా ఉండడము, ఆర్థోప్రాక్సీ అంటే మంచి పద్ధతుల్ని అవలంబించడం. ఈ రెండు కలిసి కట్టుగా అయినప్పుడు దేవుని బిడ్డలుగా మనము ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును భద్రపరుచుకుంటున్నాము. పెర్గమ సంఘముతో మాట్లాడిన మాటలు ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అని నీవు అంటూ ఉండగా, ఈ దినము నీవు మాతో మాట్లాడిన మాటలు మేము నాయన ఈ చెవిన విని ఆ చెవిన పెట్టేటువంటి వారము, వదిలేటువంటి వారముగా కాక లోపలికి తీసుకొని మరి ప్రభు దాన్ని మాకు అన్వయించుకొని నీ ఆత్మ ద్వారా ఎవరికి కావలసిన రీతిగా వారికి అన్వయింపచేసి దాన్ని ఆచరించు రీతిగాను ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ ఉన్నవారు, ప్రతి ఒక్క కుటుంబము, నీ సంఘము ఆశీర్వదింపబడగలిగినట్లుగా నీ కృపను చూపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.